కోడింగ్ అనే పదం చుట్టూ తిరుగుతుంది సాఫ్ట్వేర్ ప్రపంచం మొత్తం. అదే మనకు రాదు, వచ్చినోడా మనకు చెప్పడు, వెతుకు దొరికేస్తుంది అంటాడు. అది ఏమైనా చుక్కు పుల్ల ఇసుకలో దొరకడానికి. గూగుల్లో నాకు కావాల్సింది కొడితే 1,00,000 పేజీలు వచ్చింది. ఎక్కడైనా వెతుకును, ఏమైనా వెతుకును. మన మేనేజర్ గారికి కోడింగ్ రాదు, అయినా వాగ్దానాలు చేస్తాడు, కట్టప్ శబ్దాలు చేస్తాడు క్లయింట్ దగ్గర. 2 రోజులు ఇచ్చేస్తానని. అక్కడ ఇచ్చిన శబ్దాలు తెచ్చుకోవడం ఇక్కడ మనల్ని గంటకి అయిందా 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 ఎక్కడ అవుతుంది? ఏమైనా స్విగ్గీలో ఆర్డర్ పెట్టగానే 30 నిమిషాల్లో రావడానికి కాదు కదా. కోడ్ రాయాలి, ఆ కోడ్ పని చేయకపోతే ఎతకాలి, ఎతికి కోడ్ ఇంటిగ్రేట్ చేయాలి, ఇంటిగ్రేట్ చేసింది టెస్ట్ చేసుకోవాలి, ఆ టెస్ట్ ఇంటి నుంచి అప్రూవల్ అవ్వాలి. ఇన్ని అయినా కూడా లైవ్ సైట్ లో పని చేస్తుందో లేదో తెలియదు. ఇన్ని డౌట్లు పెట్టుకుని కోడింగ్ అంటే తెలియని మేనేజర్ రిక్వైర్మెంట్ ఏంటో క్లియర్ గా తెలియని క్లయింట్ కి వాగ్దానాలు చేసేస్తాడా? ఇవి కాక మీటింగ్ కోడికి ముందో లెక్క, కోడికి తర్వాత ఒక లెక్క. అంతకు ముందు రోజుకు 3 ఉండేటివి, ఇప్పుడు 30 అయినాయి. ఇంకా ఇయర్లీ హైకులు ఉంటాయో ఓడతాయో తెలియని ఉద్యోగాల కోసం, పెరగతాయో పెరగవో అన్న జీతాల కోసం పడే టెన్షన్ చూసారే, ఇదే పెద్ద సర్కస్. ఫైనల్ గా ఏమర్థమైంది నీకు? ఎక్కడున్నాడో తెలియని ఒక క్లయింట్ కోసం ఎలా చేయాలో తెలియని ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఏం చేయాలో తెలియని మేనేజర్ దగ్గర నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకుండా టక్కు 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 అని సిస్టమ్ కొట్టుకుంటూ కూర్చుంటావే, అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే. అలాగే అన్ని నెగిటివ్ లే ఉండవు, దీనిలో కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. కానీ నువ్వు అవ్వాలని ఫిక్స్ అయ్యావా, అయిపో సాఫ్ట్వేర్ సన్నాసి వైపు, సారీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైపు.